ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి మేము కూడా క్షేమంగానే ఉన్నాం. దేవుడు మనల్ని ఈ రీతిగా ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరువలోనికి రావటానికి దేవుడు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం గత కొన్ని క్లాసులుగా మరి కట్టెతో కైలాసము అంటే ప్రకృతి సంబంధమైన శరీరాలతోనే ఆ ఆత్మ సంబంధమైన లోకానికి వెళ్ళేటటువంటి అవ వెళ్ళే అవకాశం ఉందా అంటే లేదు అనేసి చెప్పుకుంటూ వచ్చాం. అయితే గత క్లాసులో మనం చెప్పుకున్నది ఏంటంటే, యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరను చెరగా కొనిపోయాడు అనేసి చెప్తున్నట్టు రాయబడినటువంటి మాటను బట్టి యేసుక్రీస్తు సెలవు మీద నుండి సెలవులో చనిపోయి పరదేశికి వెళ్ళి పరదేశంలో ఉన్నటువంటి నీతిమంతులకి పరదేశంలో ఉన్నటువంటి వారికి బోధ చేసి వారికి రక్షణ కలగజేసి వారిని ఆ చెర నుండి విమోచించి ఆ చెరను చెరగా తీసుకెళ్ళిపోయి వారిని మూడో ఆకాశంలో ఉంచాడు అనేసి చెప్తున్నారు. మరికొంతమంది పరలోకంలో ఉంచాడు అని చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఇవి ఎవరైతే ఈ చెరగా తీసుకుని పోయి మూడో ఆకాశంలోనూ పరలోకంలోనూ ఉంచాడో, యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొస్తాడు. యేసుక్రీస్తుతో కూడా వాళ్ళు వస్తారు. అంటే క్రీస్తుతో కూడా వచ్చే పరిశుద్ధులు ఎవరు అంటే ఈయన చెరగా కొనిపోయి మరి మూడో ఆకాశంలో ఉంటే వాళ్ళనే తీసుకొస్తాడు. వాళ్ళే క్రీస్తుతో వచ్చే పరిశుద్ధులు అని చెప్పినటువంటి దాఖలాలు క్రైస్తవ సమాజంలో జరుగుతూ ఉంది. కానీ ఆ బోధ తప్పు అనేసి మనం గత క్లాసులో చాలా స్పష్టంగా నిరూపించాం. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తుతో క్రీస్తు రెండో రాకడలో క్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరంటే దేవదూతలు అనేసి చాలా స్పష్టంగా అనేక లేఖన ఆధారాలతో మనం నిరూపించాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరికొంతమంది మరొక రకమైనటువంటి వాదన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ వాదన అంటే, యేసుక్రీస్తు రెండవ రాకడ కంటే ముందే చనిపోయినటువంటి నీతిమంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయనండి, యేసుక్రీస్తు రెండవ రాకడ కంటే ముందే మనం చెప్పింది ఏంటంటే, యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా నిద్రించిన నీతిమంతుల ఆత్మలు ఎవరు కూడా సజీవులుగా ఉన్న భూమి మీద సజీవులుగా ఉన్నవారు కానీ చనిపోయి పరదేశంలో ఉన్నవారు కానీ ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోయే దాఖలాలు లేవు అనేసి చాలా స్పష్టంగా గత క్లాసుల్లో మనం చెప్పేశాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా కాదు, యేసుక్రీస్తు రెండవ రాకడ కంటే ముందే చనిపోయినటువంటి నీతిమంతులు పరలోకానికి వెళ్ళిపోతారు అనేసి వాదన చేస్తూ ఉన్నారు. దానికి వాళ్ళు చూపించేటటువంటి వచనం ఏంటంటే, వచనాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. నిజమేనా యేసుక్రీస్తు రెండవ రాకడ కంటే ముందే చనిపోయిన నీతిమంతులు పరలోకానికి ఎక్కిపోతారా? చనిపోయిన వెంటనే ఎక్కిపోతారా? క్రీస్తు రెండవ రాకడ కంటే ముందే చనిపోయినటువంటి నీతిమంతులు చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోతారా అంటే, చనిపోయిన వెంటనే పరలోకం ఎక్కిపోరు. ఎప్పటి వరకు వాళ్ళు పరదేశంలో ఉంటారు. నీతిమంతులైతే క్రీస్తు రెండవ రాకడ వరకు వాళ్ళు పరదేశంలోనే ఉండవలసినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడే మృతులు అక్షయాలుగా లేపబడతారు. మనము మార్పు చెందడము, ఇద్దరు కలిపి ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుక్కోబడతాం. ఇది బైబిల్ క్రమము, బైబిల్ చెప్తుంది. కానీ మన ప్రియుల్లో చాలామంది లేఖనాల్ని అపార్థం చేసుకుని అపోహపడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులరా, ఈరోజు మనం దాని గురించినటువంటి సంగతి మనం తెలుసుకుంటానికి ఏది సత్యము అనే సంగతి మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. నీతిమంతులు నిద్రించిన వెంటనే పరలోకం ఎక్కిపోతారా? ఇది మన ప్రశ్న. నీతిమంతులు నిద్రించిన వెంటనే
పరలోకం ఎక్కిపోతారా? యేసుక్రీస్తు రెండవ రాకడ కంటే ముందే నిద్రించిన నీతిమంతులు వెంటనే పరలోకం ఎక్కిపోతారా? అంటే చాలామంది బోధకులు, నే నేను కూడా చాలామందిని చూశాను. పలానా ఆయన చనిపోయాడండి, పరలోకం వెళ్ళిపోయాడు. పలానా ఆయన చనిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు. ఈ శవం అక్కడ ఉంటుంది, శవం దగ్గర వీళ్ళు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. లేకపోతే సమాధి తవ్వి అక్కడ పెడతారు, శవం పక్క సమాధి పక్కన పెడతారు, వీళ్ళు ప్రసంగాలు చేస్తారు. పలానా ఆయన చనిపోయాడండి, పరలోకం వెళ్ళిపోయాడు, పలానా ఆయన చనిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు అని బోధ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది నిజమేనా? ఇది నిజమేనా? నిజము, ఇదే నిజము కాదు. వీళ్ళారా ఒకసారి ఆలోచించేయండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. మీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థపరంగా కానీ ఎవరిని తప్పు పట్టుకుంటానికి, ఎవరిని కించపరచడానికి కానీ, మీరు తప్పు, మీరు చెప్పేది కరెక్ట్ అని చెప్పడానికి మీ ముందు రాలేదు. బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో ఏది ఉంది, అది మీకు తెలియపరచడానికి మీ ముందుకు వచ్చాం. మీకు అర్థమై గ్రహించగలిగితే మీరు అనుసరించండి. లేదు మేము నమ్మిందే కరెక్టు అంటే మీ ఇష్టం. మిమ్మల్ని ఎవరు కూడా బలవంతం చేయట్లా. కానీ క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా ఈ సత్యాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. అయితే యేసుక్రీస్తు రెండవ రాకడ కంటే ముందే నీతిమంతులు నిద్రించిన వెంటనే పరలోకం ఎక్కిపోతారా? పరలోకం ఎక్కిపోతారా అంటే ఎక్కిపోతారు అనే దానికి వాళ్ళు అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు. పౌలు గారు ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది అంటాడు. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలని నాకు ఆశ ఉంది, అది నాకు మరి మేలు అనేసి అపోస్తలుడైన పౌలు నేను చనిపోయిన వెంటనే క్రీస్తు కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నదని చెబుతున్నాడు అనేసి మనోళ్ళు అంటున్నారు. చనిపోయిన వెంటనే నేను నేను క్రీస్తు కూడా, అంటే పరలోకం వెళ్ళిపోయి క్రీస్తు కూడా ఉంటాను అని పౌలే చెప్తున్నాడు అనేసి మన ప్రియులు అపోహపడుతున్నారు. లేఖనాల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. రాయబడిన లేఖనము పౌలు ఏ ఉద్దేశంతో చెప్పాడు, ఏ ఉద్దేశం చెప్పాడు అనే సంగతి మన ప్రియులు అర్థం చేసుకోలేకపోవటం వలన పౌలు గారు నేను వెళ్ళిపోయి క్రీస్తు కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరిమేలు అనేసి అంటున్నాడు. కాబట్టి ఆయన చనిపోగానే పరలోకం వెళ్ళిపోతాడు, క్రీస్తు కూడా ఉంటాడు అనేసి పౌలు గారు చెప్తున్నారు అనేసి మన ప్రియులు అర్థం చేసుకుంటున్నారు ఆ వచనాన్ని. ఆ వచనం ఏదో చూద్దాం. అపోస్తలుడైన పౌలు నేను చనిపోయిన వెంటనే క్రీస్తు కూడా ఉండవలన ఆశ ఉన్నది అని అంటున్నాడు. పౌలు అంటున్న ఈ మాటను బట్టి ఇప్పుడు చనిపోయిన వారు పరలోకం వెళ్ళిపోతున్నారు అని మనకు అర్థమవుతుంది కదా అనేసి ప్రశ్న వేస్తున్నారు. ఏం చెప్పేది కాదు అది, వాళ్ళు అంటున్నారు. ఏమంటున్నారంటే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను చనిపోయిన వెంటనే క్రీస్తు కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది అని అంటున్నాడు కదా పౌలు గారు. మరి ఇప్పుడున్న పరిస్థితి దాన్ని బట్టి, అపోస్తలుడైన పౌలు అంటున్న మాటను బట్టి ఇప్పుడు చనిపోయిన వారు పరలోకం వెళ్ళిపోతున్నారు అనేసి మనకు అర్థమవుతుంది అంటున్నారు. నిజమేనా అది? పౌలు చనిపోయిన వెంటనే నేను పరలోకం వెళ్ళిపోతాను అనేసి అంటున్నాడా? ఆ వచనాన్ని బట్టి దానికి కూడా మనం పరిశీలన చేద్దాం. ప్రియులరా, మరి అలాగైతే చనిపోయిన వారు పరలోకం ఎక్కిపోవట లేదు అనేసి మీరెందుకు చెప్తున్నారు అనేసి ఉల్టా మన్నే ప్రశ్నేస్తున్నారు. మన్నే మన్నే ప్రశ్నేస్తున్నారు. ఎవరు వెళ్ళరండి పరలోకం, యేసుక్రీస్తు రెండోసారి వచ్చేంత వరకు అనేసి చెప్తా ఉంటుంటే, వాళ్ళు పౌలు గారే నేను వెళ్ళిపోయి క్రీస్తు కూడా ఉండాలని నాకు ఆశ ఉందని చెప్తున్నాడు కదా, మరి మీరెందుకు చెప్తున్నారు చనిపోయిన చనిపోయిన వారు వెంటనే పరలోకం ఎక్కిపోవట్లేదనేసి మీరెందుకు చెప్తున్నారు? చనిపోయిన వారు వెంటనే పరలోకం వెళ్ళిపోరు అనేసి మీరు ఎందుకు చెప్తున్నారు? పౌలు గారే చెప్తున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ తరపు నుంచి వాళ్ళు వచనాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ప్రియులరా, అనేకులు యేసుక్రీస్తు రెండవ రాకడ కంటే ముందే నీతిమంతులు నిద్రించిన వెంటనే పరలోకం ఎక్కిపోతున్నారు అనేసి చెబుతూ దానిని నిరూపించడానికి ఈ క్రింది వచనాన్ని చూపిస్తూ ఉన్నారు. అర్థమవుతుంది కదా? చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. మీ మీ ఆలోచన
కొద్దిసేపు లేకపోతే మీరు సరిగా వినకపోతే వాక్యం మీకు అర్థమవదు. వాళ్ళు అనేకులు యేసుక్రీస్తు రెండవ రాకడ కంటే ముందే నీతిమంతులు నిద్రించిన వెంటనే పరలోకం ఎక్కిపోతున్నారు అని చెప్తున్నారు. దాన్ని నిరూపించడానికి ఈ వచనాన్ని చూపిస్తా ఉన్నారు. ఈ వచనాలను చూపిస్తున్నారు. వాళ్ళు ఏ వచనాలను బట్టి చనిపోయిన వెంటనే నీతిమంతులు పరలోకం ఎక్కిపోతున్నారు అని చెప్తున్నారు అంటే, పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలలో పౌలు గారు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఏమంటే చూద్దాం చూడండి, 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. పౌలు గారికి ఏది లాభం అంట? చావైతే లాభం. మనకేది లాభం? బతుకుటే లాభం. బతకటం కోసమే మనం జీవిస్తున్నాం, కానీ దేవుని పని చేయటం కోసం మనం బతకట్లేదు చాలామంది. ఒకసారి ఆలోచించండి. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించటే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచట్లేదు. ఇంకా మనం చూద్దాం 22, 23 వచనాలు. ఈ రెండింటి మధ్య ఇరుకుని పడి ఉన్నాను అని చెప్పుకుంటూ మాట చెప్తున్నాడండి. ఏంటంటే, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరిమేలు. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలననే నాకు ఆశ ఉంది, అది నాకు మరిమేలు అనేసి పౌలు గారు చెప్పాడు. ఆయనను నేను శరీరం ముందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. ప్రియులారా, ఈ వచనంలో 23వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు, అక్కడ ఏంటంటే, ఈ రెండింటి మధ్య ఇరుకున పడి ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చి, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలననే నాకు ఆశ ఉన్నది, అది నాకు మరిమేలు అంటాడు. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలని నాకు ఆశ ఉంది. కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడు? నేను వెడలిపోయి ఎవరితో ఉంటాడంట? క్రీస్తుతో కూడా ఉంటాడు. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? లేఖనాలు ఏం చెప్తున్నాయి? మృతుల్లోండి తిరిగి లేచిన క్రీస్తు ఎవరు కుడిపార్శాన కూర్చున్నాడు అంటే, తండ్రి కుడిపార్శాన కూర్చున్నాడు. అయితే పౌలు గారు అంటే పరలోకంలో తండ్రి కుడిపార్శాన యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. పౌలు గారు నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలి అంటే, నేను శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత లేకపోతే చనిపోయిన తర్వాత పరలోకంలో తండ్రి కుడిపార్చున్న క్రీస్తుతో కూడా ఉండాలి అనేసి నాకు ఆశ ఉందని చెప్తున్నాడు. కాబట్టి చనిపోయిన వెంటనే నేను పరలోకం ఎక్కిపోతాను అనేసి పౌలు గారు చెప్తున్నారు కదా అనేసి మనని ప్రశ్న వేస్తున్నారు. నిజమేనా? ఈ వచనం అలాగే చెప్తుందా? నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలి అని నాకు ఆశ ఉంది అంటే, చనిపోయిన వెంటనే పరలోకం ఎక్కిపోతాను అనేసి పౌలు గారు చెప్తున్నారా? పౌలు గారు అలా చెప్తే, పౌలు గారు రాసినటువంటి మరి కొన్ని పత్రికల్లో కొన్ని వచనాలు మన అభిప్రాయానికి లేకపోతే వాళ్ళ అభిప్రాయానికి మరి వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి ఆలోచించేయాలి. మనము లేఖనాల్ని చాలా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. మరి ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. అంతేగాని ప్రకృతి సంబంధమైన సంగతులతో, భూ సంబంధమైన సంగతులతో, శరీర సంబంధమైన సంగతులతో ఇలా మనం బైబిల్లో అర్థం చేసుకుంటే మనకు అర్థమవుదు. ఎందుకంటే లేఖనాలన్నీ కూడా ఆత్మ సంబంధమైన సంగతులు ఇవి. కాబట్టి ఆలోచించేయండి. ఇంకా మనం చూద్దాం. పౌలు గారు ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద ఉండుటకు ఇష్టపడుతున్నాను అనేసి పౌలు గారు మరొక దగ్గర చెప్పాడు. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద ఉండటానికి ఇష్టపడుతున్నాను అని పౌలు గారు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు ఏంటి అనే దాని గురించి కూడా మనం చూద్దాం. మరొక వచనాన్ని పరిశీలన చేద్దాం. ఈ మాట కూడా అపోస్తలుడైన పౌలు గారే చెప్తా ఉన్నాడు. ఎక్కడ చెప్తా ఉన్నాడంటే, పౌలు గారు కొరింథీకి రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల్లో మనం పరిశీలన చేస్తే అక్కడ ఏమంటాడు? 7వ వచనంలో ఏమంటాడు? గనుక ఈ దేహములో నివసిస్తున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము అనేసి, ఇట్లు ధైర్యం కలిగి
ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాను. ఇట్లు ధైర్యం కలిగి దేహాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నానని పౌలు గారు చెప్తా ఉన్నారు. పౌలు గారు దేహాన్ని విడిచిపెట్టినట్టుంటే పౌలు గారు ప్రభు దగ్గర ఉండాలని, అంటే పరలోకంకి వెళ్ళాలని, పరలోకం వెళ్తానని పౌలు గారే చెప్తున్నాడు కదా. మరి మీరెందుకు యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు నిద్రించి నీతిమంతులు అందరూ కూడా క్రీస్తు రెండవ రాకడ లోపు చనిపోయిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా నీతిమంతులు పరదేశం వెళ్తారు. క్రీస్తు రెండవ రాకడలోనే పరదేశంలో ఉన్న నీతిమంతులు మృతులు అక్షయాలుగా లేపబడతారు అనేసి చెప్తా ఉన్నారు. క్రీస్తు రెండవ రాకడ కంటే ముందే పౌలు గారు నేను ఒకవేళ చనిపోతే నేను ప్రభుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉంది, నాకు ఇష్టపడుతున్నాను అనేసి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద ఉండుటకు ఇష్టపడుతున్నాను అంటున్నాడు కదా అనేసి అంటున్నారు. మరి వాస్తవం ఏంటి? నిజమేనా? అంటే చనిపోయిన వారు వెంటనే పరలోకం వెళ్ళిపోతారా? వివచనాలను బట్టి మన గత క్లాసులన్నింటిలో కూడా చనిపోయిన వారు ఇంతవరకు కూడా హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించి నీతిమంతుల ఆత్మలు యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు అనేసి మనం చాలా చాలా స్పష్టంగా అనేక క్లాసుల్లో మనం నేర్చుకున్నాం. ఇంత చెప్పినా కూడా లోబడినటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మనం చూద్దాం ప్రియులరా, ఇంకా మనం చూద్దాం. 9వ వచనం, పౌలు కొరింథీకి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కావున ఈ దేహమును విడిచినను ఆయనకి ఇష్టలుగా ఉండవల్లని మిగుల అపేక్షించుతున్నాను అనేసి పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఇంకా మరొక వచనాన్ని పరిశీలన చేద్దాం. ఈ మాట కూడా అపోస్తులైన పౌలు గారే చెప్తా ఉన్నాడు. ఎక్కడ చెప్తా ఉన్నాడు? పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనంలో చెప్తా ఉన్నాడు. పౌలు గారు తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూద్దాం పౌలు గారు ఏం చెప్తున్నాడు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందను. యేసుక్రీస్తు ఎవరి కోసం మృతి పొందాడు? మన కోసం మృతి పొందాడు. మన కోసం అంటే ఎందుకు అంటే మనము మేలుకొని ఉన్నాను అంటే జీవించి ఉన్నా, మృతి పొందిన అంటే చనిపోయినా కూడా ఆయనతో కూడా ఉన్న నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాడు. కాబట్టి మనం మృతి పొందితే ఎక్కడికి వెళ్తాం? వెంటనే పరలోకం వెళ్ళిపోతాం అనేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మరొక వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? మన్ను అనేది వెనకటి వల్లనే మరల భూమికి చేరద్దంట. ఆత్మ ఎక్కడికి వెళ్ళొద్దంటే దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలి పోవును అనేది. అంటే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. కాబట్టి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? చనిపోయిన వెంటనే వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్పడం కదా. ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే పరలోకం వెళ్ళిపోద్ది అనేసి అపోహపడుతున్నారు. ఆ వచనాన్ని కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం 7వ వచనం, మన్ను అనేది వెనుకటి వల్లనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పొవును. మన్ను అనేది వెనకటి వల్లనే మరల భూమికి చేరును. ఎందుకంటే నువ్వు మన్నే కనుక దేవుడు శరీరానికి తీర్పు తీర్చాడు, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు అనేసి దేవుడు శరీరాన్ని. దాన్ని బట్టి మనం చూస్తే మన్ను అనేది వెనుకటి వల్లనే, అంటే వెనుక ఏంటి? ఈ దేహము ఏంటి? వెనక మన్ను అనేది వెనుకటి వల్లనే మరలా భూమికి చేద్దాం. ఆత్మ ఎక్కడికి వెళ్తుంట? దయచేసి దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి. కాబట్టి పౌలు గారు చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోతాను అంటున్నాడు కదా అనేసి చాలా అమాయకంగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సమాధానం చెప్పాలి కదా, మనం సమాధానం చెప్దాం. వాళ్ళ ఎలాంటి సందేహాలు ఉన్నా సరే సాత్వికంతో ఆ సత్యవాక్యాన్ని మరి చూపిస్తూ వాళ్ళకి వాళ్ళ యొక్క సందేహాలని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయంతోనూ వణుకుతోనూ
సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అనేసి లేఖనం చెప్తోంది. దానికి కట్టుబడే మనం ఉంటున్నాం. ప్రియులరా, అపోస్తులైన పౌలు బోధను మనము నమ్మవచ్చా? పౌలు గారి బోధన నమ్మొచ్చా? నేను చనిపోగానే పరలోకం వెళ్ళిపోతాను అని పౌలు గారు చెప్తున్నాడా? ఆయన ఉద్దేశం అదేనా? ఇప్పుడు చదివిన వచనాలన్నింటిలో పౌలు గారి ఉద్దేశం నేను చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోతా అంటున్నాడా? అలా అలా అనే పరిస్థితి లేదు. అలా అనే పరిస్థితి లేదు. ఎందుకు లేదో కంగారు పడొద్దు. అపోస్తులైన పౌలు ఎవరి చేత నియమించబడ్డాడు? పౌలు ఏమో సామాన్యంగా నియమించబడ్డాడా? మనుషుల చేత నియమించబడ్డాడా? మనుషుల దగ్గర నేర్చుకున్నాడా? కాదు. చూద్దాం. ఎవరు బయలుపరచటం వలన ఆ బోధ పౌలు గారికి వచ్చింది అంటే, పౌలు గారు రాసిన పత్రికల్లో రాసినటువంటి సంగతులను మనం పరిశీలన చేస్తే, మనిషిని మూలంగానైనను మనుషుల వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగా నియమించబడిన పౌలను నేను. పౌలు ఎవరి చేత అపోస్తులుగా నియమించబడ్డాడంట? మృతు మనుషుల వలన కాదంట, యేసుక్రీస్తు వలన. ఆ యేసుక్రీస్తుని మృతుల నుండి లేపిన తండ్రి వలన, తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగా నియమించబడ్డాడు. మరి ఆ పౌలు గారు, అలాంటి పౌలు గారు తప్పు చెప్తాడా? తప్పు చెప్తాడా? మనం ఇప్పుడు వరకు నేర్చుకున్నటువంటి సంగతులన్నింటినీ కాదు అనేసి కొత్తగా చెప్తాడంటే కాదు, చెప్పడు. మళ్ళీ చూద్దాం. ఇంకా పౌలు గారు యొక్క ఆయన జ్ఞానం ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నాడో, ఎవరి చేత నియమించబడ్డాడో ఆయన యొక్క ఇది అంటే మనం చూద్దాం. చూడండి, గల్తీ పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో, మనిషిని మూలముగానైనను ఏ మనిషిని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లోండి లేపిన తండ్రి అనే దేవుని వలనను అపోస్తులుగా నియమించబడిన పౌలను నేను. ఎంత ఉన్నతమైనటువంటి ఆధిక్యత కలిగి ఉన్నాడో చూడండి. యేసుక్రీస్తు వలన తండ్రి అయిన దేవుని వలన అపోస్తులుగా నియమించబడ్డాడు అనేసి పౌలు గారు చెప్తున్నాడు. మరొక దగ్గర అదే గల్తీ పత్రికలో మరొక దగ్గర ఉంది. ఏంటంటే అక్కడ పౌలు గారు చెప్తున్నాడు, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుల యోచన ప్రకారమైనది కాదని మీరు మీకు మీకు చెప్పుతున్నాను. నేను చెప్పే సువార్త మనుషుల యోచనకి సంబంధించింది కాదంటాడు. ఎందుకంటే మనుషుని వలన నేను దాన్ని పొందలేదు, నాకెవడునూ దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచటం వలన అది నాకు లభించింది. మనుషుల యోచన కాదు, మనుషుల వలన పొందలేదు, యేసుక్రీస్తు బయలుపరచటం వలన నేను దాన్ని పొందాను అని చెప్తా ఉన్నాడు. ఆ మాటలు ఎక్కడ చెప్తా ఉన్నాడు పౌలు గారు? లేఖనాలు ఎక్కడ ఉన్నాయి? గల్తీ పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాలు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుల యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుతున్నాను. మనుష్యుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడునూ దాన్ని బోధించలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచటం వలన అది నాకు లభించినది అనేసి పౌలు గారు చెప్తూ ఉన్నారు. అలాగే 15వ వచనంలో, గల్తీ పత్రిక 1:15లో, ఆయనను తల్లి గర్భమున నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమార్ని ప్రకటించవలనని అనేసి చెప్తా ఉన్నాడు. చూడండి, తల్లి గర్భమున పడినది మొదలుకొని ప్రత్యేకపరిచాడంట, నన్ను ప్రత్యేకపరిచాడు. అలాంటి పౌలు గారు బోధ ఒక దగ్గర ఒకలాగా, మరొక దగ్గర మరొకలాగా చెప్తాడా? లేకపోతే లేఖనాలన్నింటికీ అన్నింటికీ పరిశుద్ధాత్మ బోధ అన్నింటికీ కూడా వ్యతిరేకమైన బోధ చేస్తాడా? మనం ఇప్పుడు వరకు కూడా అనేక క్లాసుల్లో ఏం నేర్చుకున్నాం? నిద్రించి నీతిమంతుల యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా ఇప్పటి వరకు పరలోకానికి ఎక్కిపోలేదు. నీతిమంతులు వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంకా పరదేశంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఎవరన్నా క్రీస్తునందు నిద్రిస్తే, నీతిమంతులుగా నిద్రిస్తే వాళ్ళు ఇప్పుడు కూడా పరదేశకే వెళ్తారు. మరి ఎప్పుడు వాళ్ళు పరలోకం వెళ్తారంటే యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడే మృతులు అక్షరాలుగా లేపబడతారు, మనం మార్పు చెందుతాం. ఇద్దరు ఏకంగా కూడి ప్రభుని ఎదుర్కొంటే ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుకోబడదాం, కాగా సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం. అది కూడా పౌలు గారు చెప్పింది. పౌలు గారు చెప్పిన బోధ
ఒక ఒక దగ్గర ఒకలాగాను, మరొక దగ్గర మరొకలాగాని చెప్తాడా? ఒకదానికి ఒకటి వ్యతిరేకమైనటువంటి బోధ చేస్తాడా? చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే పౌలు గారు తల్లి గర్భమున పడినది మొదలుకొని మరి ప్రత్యేకపరచబడినటువంటి వాడు. యేసుక్రీస్తు వలనను, ఆయన్ను మృతుల నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను నియమించబడ్డాడు. యేసుక్రీస్తు బయలుపరచటం వల్ల మనిషిని యేసుని బట్టి చెప్పినటువంటి పరిస్థితి కాదు. యేసుక్రీస్తు బయలుపరచటం వల్లనే అది నాకు లభించిందని పౌలు గారు చెప్తా ఉన్నారు. అలాంటి పౌలు గారు నేను చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోతాడు అనేసి చెప్తాడా? చెప్పడు. మరి రాయబడినటువంటి లేఖనాల్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం అర్థం చేసుకోలేకపోవటం వల్లనే పౌలు గారిని తప్పు పట్టుకుంటున్నాం. పౌలు గారిని తప్పు పట్టుకుంటున్నాం. చూద్దాం ప్రియులరా. సున్నతి పొందిన వారికి అపోస్తులుగా పేతురుకు సామర్థ్యము కలిగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తులవుటకు నాకు సామర్థ్యం కలిగజేసిన వారు గ్రహించినప్పుడు తమ కుడి చేతిని ఇచ్చారు అనేసి గల్తీ పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో తక్కిన అపోస్తులు ఎవరైతే ఉన్నారో ఈ అపోస్తులు కూడా పౌలును పౌలు యొక్క అపోస్తలత్వాన్ని వాళ్ళు అంగీకరించారు. వాళ్ళ పౌలుని గుర్తించారు. అదే చెప్తున్నాడు గల్తీ 2:7. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకే సువార్త పేతురికి ఎలాగా అప్పగించను అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకే నాకు కృప అప్పగించనని వారు నాకు కృప అప్పగించబడింది అనేసి వాళ్ళు చూసినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురుకు సామర్థ్యము కలిగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినను వారు గ్రహించినప్పుడు. చూడండి, అన్ని జనులకు అపోస్తులవుటకు నాకు సామర్థ్యం కలిగజేశాడని వాళ్ళు గ్రహించారు అంట. కాబట్టి ప్రియులారా, మరొకసారి ఆలోచించండి. అలాగైతే పౌలు నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలనన్న నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు అని ఎందుకు చెప్పాడు? అదే పౌలు గారు ఆయన ఏం చెప్తారు అంటే, యేసుక్రీస్తు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట్లేతురు, ఆ మీదట సజీవులుగా ఉన్న మనము వారితో కూడా ఏకముగా మనము మార్పు చెందుతాం, వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటాక ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుపోబడతామని పౌలు గారు అదే తెస్సలోనిక పత్రికల్లో రాశాడు, మొదటి పత్రికలో రాశాడు. మరి ఒకసారి మరి అలాగైతే పౌలు గారు నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవల్ల నాకు ఆశ ఉన్నదని అది మరివేలు అని ఎందుకన్నాడు ఇది మనం కావాలి. అలాగైతే పౌలు నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నదని ఎందుకు చెప్పాడు? పరలోకం వెళ్ళాలంటే ముందుగా ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పరలోకం వెళ్ళాలనుకోండి, ముందు ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తు 2వ రాకడ కంటే ముందు పరలోకం వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే పరదేశికి వెళ్ళాలి. ఈ పరదేశంలో ఉన్నవారు క్రీస్తు 2వ రాకడలో మాత్రమే అక్షయులుగా లేపబడతారు. పరలోకం వెళ్ళాలంటే ఎవరైనా సరే క్రీస్తు 2వ రాకడలోపు పరలోకం వెళ్ళే క్రమంలో ఉన్నవారు, నిద్రించే నీతిమంతులు పరదేశికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. పరదేశికి వెళ్ళిన వారే క్రీస్తు 2వ రాకడలో అక్షయులుగా లేపబడేటటువంటి పరిస్థితి ఉంది. పౌలు గారు నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నదని చెప్పుటలో పౌలు గారి ఉద్దేశం ఏంటి? నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలి అనేసి పౌలు గారు అంటున్నాడంటే పౌలు గారి ఉద్దేశం ఏంటి అంటే చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోతాను అనేది కాదు. కానీ చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోతాను అనేది కాదు. మరి ఏంటంటే ఇక్కడ చూద్దాం. చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళి క్రీస్తు కూడా ఉండవలని నేను ఇష్టపడుతున్నాను అనేది పౌలు గారి ఉద్దేశం కాదు. మొదట పరదేశకు వెళ్ళి ఆ తర్వాత మృతుల పునరుద్ధానములో లేపబడి క్రీస్తుతో కూడా ఉండవలని ఇష్టపడుతున్నాడు. చూసారా? మొదట ఎక్కడికి వెళ్ళాలి? పౌలు గారు నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలని పౌలు గారు చెప్తున్నారంటే చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోయి క్రీస్తు కూడా ఉంటాను అనేది పౌలు గారి ఉద్దేశం కాదు. ఏంటి పౌలు గారి ఉద్దేశం అంటే చనిపోయిన తర్వాత పరదేశికి వెళ్ళి మృతుల పునరుద్ధానములో పాలువాడై
ఆ మృతుల పునరుద్ధానంలో తిరిగి లేచి అక్షయుడిగా అక్షయ శరీరాలు ధరించుకుని ఆ తర్వాత పరలోకం వెళ్తాను అనేదే పౌలు గారి ఉద్దేశం. అదే ఇక్కడ చెప్తున్నాడు. మృతుల పునరుద్ధానములో లేపబడి క్రీస్తు కూడా ఉండవాలని ఇష్టపడుతున్నాను అనేసి పౌలు గారు చెప్తా ఉన్నాడు. అంతేగాని చనిపోయిన వెంటనే వెళ్ళిపోతాను అనేది కాదు. మరి మీరు ఎలా చెప్పగలరు అనేది దానికి కూడా మనం సమాధానం చెప్తాం. చూడండి, మృతుల పునరుద్ధానములో లేపబడి పరలోకం వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవల్లని నాకు ఆశ ఉన్నది అనేది పౌలు గారి ఉద్దేశము అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా మనం చూద్దామండి. పౌలు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము మరొక పత్రికలో తెలియపరుస్తున్నాడు. ఆ వచనాన్ని కూడా ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. చూసినారని మనం ఏదైతే చెప్తున్నామో పౌలు గారి ఉద్దేశాన్ని గురించి మనం ఏదైతే చెప్తున్నామో, నేను ఎప్పుడు పరలోకం వెళ్ళిపోవాలని ఆయనకి ఆశ ఉంది. చనిపోయిన వెంటనే కాదు, చనిపోయి పరదేశకి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు రెండో రాకల్లో మృతుల పునరుద్ధారణ అయిన తర్వాత అక్షయ శరీరాలు ధరించుకుని పరలోకం వెళ్ళిపోవాలి అనేదే పౌలు గారి ఉద్దేశము అక్కడ రాసింది అనేసి మనం చెప్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? అసత్య బోధ ఏంటి? చనిపోయిన వెంటనే పౌలు గారు వెళ్ళిపోతాను అన్నాడు కదా అనేసి అసత్య బోధ. అదే అసత్య బోధ. అసలు పౌలు గారి ఉద్దేశం అది కాదు. పౌలు గారు ఆ మాట అన్నాడు కదా, నేను చనిపోయిన వెంటనే వెళ్ళిపోతానని కాదు, మృతుల పునరుద్ధానంలో లేపబడి ఆ తర్వాత అక్షయ శరీరాలు ధరించుకుని అప్పుడు పరలోకం వెళ్ళిపోతాను అనేదే కానీ పౌలు గారి ఉద్దేశం. కానీ చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోతాను అనేది పౌలు గారి ఉద్దేశం కాదు అనేది మనం గ్రహించాలి. అలాగైతే నేను చనిపోయి పరదేశకి వెళ్తాను అనేసి చెప్పొచ్చు కదా. నేను చనిపోయి పరదేశకి వెళ్తాను అని చెప్పొచ్చు కదా. నేను చనిపోయిన తర్వాత నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలనే ఆశ ఉందని ఎందుకు చెప్పాడు? ఇది ఒక వితండవాదం. చక్కని దానికి చక్కని ఉదాహరణ మనం చూద్దాం. ఒక కుగ్రామం ఉంది, చాలా పల్లెటూరు. ఆ కుగ్రామం నుండి విదేశాలకు వెళ్ళాలి. విదేశాలకంటే ఒక అమెరికా వెళ్ళాలో, లేకపోతే ఒక కువైట్ వెళ్ళాలో, బెహ్రాన్ వెళ్ళాలో, ఏదోటి విదేశాలకు వెళ్ళాలంటే మనం ముందుగా ఎక్కడికి వెళ్తాం? సిటీకి వెళ్తాం. సిటీలో విమానాశ్రయం దగ్గరికి వెళ్తాడు. సిటీకి వెళ్ళిన తర్వాత ఆ సిటీలో విమానాశ్రయం ఎక్కడుందో చూసుకుని అక్కడికి వెళ్తాడు. అంటే విదేశాలకు వెళ్ళాలంటే కుగ్రామం నుండి ముందుగా సిటీకి వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలంటే. ఇంకా మనం చూద్దాం. ఒక ఒక కుగ్రామం నుండి విదేశాలకు వెళ్ళాలంటే ముందుగా సిటీకి వెళ్తాడు. సిటీలో విమానాశ్రయానికి వెళ్తాడు. అక్కడి నుండి విదేశాలకి వెళ్తాడు. ఆ వ్యక్తి కుగ్రామంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే ఏమంటాడు? ఆ కుగ్రామంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే ఏం చెప్తాడు? నేను అమెరికా వెళ్తున్నానండి, నేను విదేశానికి వెళ్తున్నానండి, లేకపోతే నేను అమెరికా వెళ్తున్నానండి అని చెప్తాడు. వాస్తవానికి ఆయన వెళ్ళేది అమెరికాయే. కానీ ఆయన ఎక్కడికి వెళ్తాడు? ముందుగా అమెరికా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సిటీ వెళ్ళాలి, ఆ తర్వాత విమానాశ్రయంకి వెళ్ళాలి. ఆ సిటీ నేను సిటీ వెళ్తున్నాను, విమానాశ్రయంకి వెళ్తున్నాను అని చెప్పలేదు అక్కడ. నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే అమెరికా వెళ్తున్నాను అన్నాడు. అంటే అమెరికా వెళ్ళాలంటే ముందు ఎక్కడికి వెళ్ళాలి? కుగ్రామం నుండి సిటీకి వెళ్ళాలి, సిటీ నుంచి విమానాశ్రయంకి వెళ్ళాలి, విమానాశ్రయంలో విమానం ఎక్కాలి, అప్పుడు అమెరికా కానీ మరి ఏ దేశమైనా సరే వెళ్తారు. వాస్తవానికి ఆ వ్యక్తి అమెరికా వెళ్ళాలంటే ముందుగా సిటీ వెళ్ళాలి. కానీ అతడు నేను సిటీ వెళ్తున్నానని చెప్పక నేను అమెరికా వెళ్తున్నానని ఎలా చెప్తున్నాడో అలాగే అర్థమైంది కదా. వాస్తవానికి ఆ వ్యక్తి అమెరికా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తున్నారంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను పరదేశకి వెళ్తున్నాను పౌలు గారు ఎందుకు చెప్పలేదు అంటున్నారు. మరి ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను అమెరికా వెళ్తున్నాను. ఆ వ్యక్తి అమెరికా వెళ్ళాలంటే ముందు ఎక్కడికి వెళ్ళాలి? సిటీకి వెళ్ళాలి. అలాగే పౌలు గారు అంటున్నాడు, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవల్లనే ఇష్టపడుతున్నాను అది అని చెప్తున్నాడు. పౌలు గారు అదే చెప్తున్నాడు. ఏంటి?
పరదేశకి వెళ్ళకుండా పరలోకం వెళ్ళిపోతాననేది కాదు. నేను నేను అమెరికా వెళ్తున్నానంటే సిటీకి వెళ్ళి సిటీలో విమానాశ్రయంకి వెళ్ళి అక్కడ విమానం ఎక్కకుండానే అమెరికా వెళ్ళిపోతున్నాను అనేది కాదు. అదే పౌలు గారు చెప్తున్నాడు. నేను 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 వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలని ఆశ ఉందంటే పౌలు గారి ఉద్దేశం అంటే ముందు పరలోకం వెళ్ళే క్రమంలో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్తారు? చనిపోయిన తర్వాత నీతిమంతులు పరదేశికి వెళ్తారు. పరదేశికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడలో క్రీస్తుతో కూడా పరలోకం వెళ్తారు. అదే ఉద్దేశం చెప్తాను ఉన్నాడు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలంటే చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోయి క్రీస్తు కూడా ఉంటాననే కాదు. అర్థం చేసుకుందాం. అలానే మీరు ఎలా చెప్తున్నారు? మీ 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 ఇది మీ ఊహ అంటే ఊహ కాదు. పరిశుద్ధాత్మని బోధ మనం చూద్దాం. పౌలు గారి ఉద్దేశం ఏంటి అనేది మరికొన్ని వచనాలని మనం పరిశీలన చేద్దాం. మరికొన్ని వచనాలను పరిశీలన చేద్దాం. ప్రియులారా, ఇక్కడ మనం చూడండి, ఒక కుగ్రామం, ఒక చాలా పల్లెటూరు. ఈ పల్లెటూరు నుంచి ఆయన అమెరికా వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే విమానాశ్రయం దగ్గరికి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ చూద్దాం, ఎక్కడ కుగ్రామంలో బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను అమెరికా వెళ్తున్నా అన్నాడు. వాస్తవానికి ఇతను ఎక్కడికి వెళ్ళాలి? సిటీకి వెళ్ళాలి, విమానాశ్రయంకి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్లో ఎక్కాలి, ఆ తర్వాత ప్రయాణము చేయాలి, అమెరికా వెళ్ళాలి, లేకపోతే విదేశాలకు వెళ్ళాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ఎక్కడికి వెళ్తున్నాడంటే డైరెక్ట్ అమెరికా అంటున్నాడు. పౌలు గారు డైరెక్ట్ ప్రభుతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నా అన్నాడు. పౌలు గారు డైరెక్ట్ ప్రభుతో కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడంటే వెళ్ళే అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఈ వ్యక్తి సిటీకి వెళ్ళి సిటీలో విమానాశ్రయం దగ్గరికి ఎలా వెళ్ళాడు, అలాగే పౌలు గారు పరదేశికి వెళ్ళాలి. పరదేశికి వెళ్ళిన తర్వాత పరదేశికి వెళ్ళి అక్కడ క్రీస్తు రెండవ రాకడలో మృతుల పునరుద్ధానంలో పాలివాడు కావాలి. ఆ పాలివాడే అయిన తర్వాత క్రీస్తు కూడా ఉండాలి అనేదే పౌలు గారి ఉద్దేశము, పౌలు గారి ఆలోచన. ఇది ఎంతవరకు కరెక్టు చూద్దాం, వచనాలు చూద్దాం. పౌలు గారు నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నానని పౌలు గారు అంటున్నారు కదా. అది ఎప్పుడంటే ప్రభు దగ్గర ఉండాలనే ఆశ ఉంది, ఇష్టపడుతున్నాను అంటున్నాడు కదా. ఎప్పుడంటే అనేది మనం చూస్తే క్రీస్తు రెండవ రాకడలో మృతుల పునరుద్ధానములో లేపబడి వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవాలనని నాకు ఆశ ఉన్నదని పౌలు గారు మరొక దగ్గర చెప్తా ఉన్నాడు. మనం లేఖనాలే ఎక్కడో ఒక దగ్గర దాన్ని పట్టుకుని మనం పౌలు గారి ఉద్దేశాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయకూడదు. పౌలు గారు మరొక దగ్గర ఏం చెప్పాడు చూద్దాం. క్రీస్తు రెండవ రాకడలో మృతుల పునరుద్ధానములో లేపబడి వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నదని పౌలు గారు మరొక దగ్గర చెప్తున్నాడు. ఆ వచనాలను కూడా మనం పరిశీలన చేద్దాం. మరొక దగ్గర పౌలు గారు కలిగి ఉన్నటువంటి ఆశ ఏంటో చూద్దాం. ఏ విధము చేతనైనను, పౌలు గారి ఉద్దేశం, పౌలు గారికి ఏం కావాలంటే ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని కోరుకుంటున్నాను అన్నాడు. మృతుల్లోండి పునరుద్ధానం నాకు కావాలి అంటే ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు మృతుల్లోండి పునరుద్ధానం పొందుతారు? పరదేశికి వెళ్ళినవాడు మృతులు అక్షయాలుగా లేపబడతారు. పునరుద్ధానము, నేను పరదేశికి వెళ్ళకోకుండా పునరుద్ధానం పొందకోకుండా చనిపోయిన వెంటనే వెళ్ళిపోతాను అనేది పౌలు ఉద్దేశం కాదు. ఏ విధము చేతనైనాను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలిగి వెళ్ళనని పౌలు కోరుకున్నాడు. ఎక్కడుంది ఆ వచనం? ఆ వచనం ఎక్కడుంది? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలిగి ఉన్నని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా
ఎంచుకొనుచున్నాను అంటాడు. అంటే పౌలు గారి ఉద్దేశం ఏంటి చూద్దాం. ఏ విధము చేతనైనను నాకు మృతుల్లోని పునరుద్ధానము కావాలి, నాకు కావాలి. నాకేం కావాలి పౌలు గారు? మృతుల్లోని పునరుద్ధానం కావాలి. ఎందుకంటే నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలి. మృతుల్లోని పునరుద్ధానం అయిన తర్వాత వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలి అనేది పౌలు గారి ఉద్దేశం. కానీ చనిపోయిన వెంటనే వెళ్ళిపోతాను అనేది పౌలు గారి ఉద్దేశము కాదు అనేసి ప్రియులరా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పై వచనాన్ని బట్టి పౌలు ఉద్దేశము పునరుద్ధానములో లేపబడిన తర్వాత నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలననే నాకు ఆశ ఉన్నదని చెప్తున్నాడే కానీ నేను చనిపోయిన వెంటనే పరలోకి వెళ్ళిపోయి క్రీస్తు కూడా ఉండాలి అనేది పౌలు గారి ఉద్దేశము కాదు. అర్థమైంది కదా? చాలామంది పౌలు గారు అన్నారు కదా, వితండవాదం అండి. వాక్యం అర్థం చేసుకోరు, సత్యం గ్రహించలేరు. సత్యం బైబిల్ కూడా చదివే అలవాటు కూడా ఉండదు వీళ్ళకి. చాలామంది అంతసేపు ఇతరులని తప్పట్టుకోవాలి, నాకు తెలిసిందే జ్ఞానం అనేసి ఆలోచన కలిగి ఉంటారు. కాబట్టి ప్రియులారా బైబిల్ను బాగా చదవాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పినప్పుడు మీరు చెప్తే లేకపోతే నువ్వు చెప్తే నేను నమ్మాలా? అది సత్యమైనా కూడా మీరు మీరు చెప్తే మేము నమ్ముతామా? మీరు నమ్మం సత్యమైన. ఒకవేళ మీరు నమ్మామనుకోండి, సంఘంలో వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో మా అయ్యగారికి ఇంతవరకు తెలవదా ఈ సంగతి, ఇప్పుడే నేర్చుకుంటున్నాడా, మరి ఇంతవరకు చెప్పిందంతా సత్యమేనా అని అనుకుంటారేమో అని ఆయన ఏం చేస్తాడు, అది బయట పెట్టుడు, అది నమ్ముడు, దాన్ని దాన్ని ప్రకటించడు. నేను తప్పు చెప్పాను, ఇది కరెక్టు అనేసి ఒప్పుకోవలసినటువంటి అవసరము మనకి ఉంది. ఇంకా మనం చూద్దాం ప్రియులారా, యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచటం వలన జీవంతో కూడా నిరీక్షణ మనకు కలిగింది అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచటం వలన మనకు జీవంతో కూడా నిరీక్షణ కలిగింది. ఏంటి? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారింది నేను స్వాస్థ్యం మనకు కలిగినట్లు చూద్దాం ఇక్కడ. అనగా ఇక్కడ చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారింది స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపజేశాడు అంటాడు. చూడండి, మనకి నిరీక్షణ కలిగింది. ఏంటి? యేసుక్రీస్తు మృతుల్లోండి తిరిగి లేచుట వల్ల జీవంతో కూడా నిరీక్షణ కలిగింది. ఏంటి? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారింది స్వాస్థ్యం. అంటే దేవుడు క్రీస్తుని లేపాడు, మళ్ళీ కూడా తిరిగి లేపుతాడు. యేసుక్రీస్తు తిరిగి లేచాడు కదా. అంతకు మనం మృతి పొందిన వారు, చనిపోయిన వారు ఏమవుతారో అనేది తెలవనటువంటి పరిస్థితి. నిద్రించిన వారిని గురించి మీరు దుఃఖపడకుండా నిమిత్తము, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని పౌలు దశలోనికి పత్రిక రాస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనకు నిరీక్షణ వచ్చింది. తర్వాత మరొక వచనంలో ఉన్న సారాంశాన్ని చూద్దాం. ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా దేహం యొక్క విమోచన కోసం మనలో మనం మూలుగుతున్నాము. చూడండి, దత్తపుత్రత్వం కొరకు దేహం యొక్క విమోచన కోసం మనలో మనం మూలుగుతున్నాము అనేసి పౌలు గారే చెప్తా ఉన్నారు. రోమపత్రిక 8వ అధ్యాయము 18-24 వచనాల్లో అక్కడ పౌలు గారు చెప్తున్నాడు, మన ఏళ్ల ప్రత్యక్షము కాబోవు మహిమేదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యము నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యాన్ని తానును పొందుతున్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా గాక దాన్ని లోపరిచిన వాని మూలముగా అది వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నది. అంతేకాదు అని చెప్పుకుంటా 23 రోమపత్రిక 8వ అధ్యాయం 23-24లో అద్భుతమైన సంగతి చెప్తున్నాడు. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుతూ మూలుగుతున్నాము. దేహం యొక్క విమోచన ఎప్పుడు జరుగుద్ది? జీవించి ఉన్న వాళ్ళకి యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు,
నిద్రించి పరదేశంలో ఉన్న వాళ్ళకు కూడా యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళు మృతులు అక్షయులుగా లేపడతారు. మనము మార్పు చెందుదుము. మనము మార్పు చెందుదుము, మృతులు అక్షయులుగా లేపబడతారు. అంటే పౌలు గారు క్రీస్తు కూడా ఉండాలంటే మృతుల పునరుద్ధానంలో పాలివాడు కాకుండానే డైరెక్ట్ వెళ్ళిపోతాను అనేది పౌలు గారి ఉద్దేశము కాదు అనేసి చాలా స్పష్టంగా మనం గుర్తించాలి. చూడండి, రోమపత్రిక 8:24 ఏలైనగా మనము నిరీక్షణ గల వారమే రక్షించబడితే నిరీక్షించబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దానికోసం ఎవడు కూడా నిరీక్షించడం అంటాడు. అలాగే మనం చూస్తే మరొక దగ్గర పౌలు గారు చెప్తున్న మాట మనం చూస్తే పౌలు గారు ఏం చెప్తున్నాడు? పౌలు కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నాడు, 15వ అధ్యాయం రాస్తున్నాడు. బోర మ్రోగును మనమందరము మార్పు చెందుదుము, బతుకున్న మనం మార్పు చెందుతాం. బోర మోగానే అప్పుడు మృతుల అక్షయాలుగా లేపబడతారు, మనము మార్పు చెందుదాము. బోర మోగుద్ది, మృతులు అక్షయాలుగా లేపబడతారు, మనము మార్పు చెందుతాము అనేసి చెప్తా ఉన్నాడు. పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51 ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుతున్నాను, మనమందరమును నిద్రించము కానీ నిమిషంలో రెప్పపాటున కడబూరం మోగ్గానే మనమందరమును మార్పు చెందుదము. మనమందరం కూడా ఏమవుద్ది? మార్పు చెందుదము. మనం మార్పు చెందుతాం ఎప్పుడు? యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు. మృతులు అక్షయాలుగా లేపడతారు, మనం మార్పు చెందాం. మరొక దగ్గర ఏముందంటే దేవుడు ప్రభువుని లేపాడంట, మనలను కూడా ప్రభు తన తన శక్తి వలన లేపుతాడంటాడు. చూద్దాం, దేవుడు ప్రభువుని లేపను, మనలను కూడా తన శక్తి వలన లేపును. దేవుడు ప్రభువుని లేపాడు, మనల్ని కూడా తన శక్తి వలన మనల్ని లేపుతాడు. ఎక్కడుందన్నమాట? పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనంలో దేవుడు ప్రభువుని లేపను, మనలను కూడా తన శక్తి వలన లేపుతాడు. మనల్ని లేపుతాడు. మృతులు పునరుద్ధానం అవుతాం మనం. ఆ మృతులు పునరుద్ధానం అయిన తర్వాత నేను ప్రభుతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నాను అని పౌలు చెప్తున్నాడు. కానీ చనిపోయిన వెంటనే వెళ్ళిపోయి క్రీస్తు కూడా ఉండాలని ఉండాలనే ఆలోచన పౌలు ఉద్దేశం కాదు. అది పౌలు ఉద్దేశం, మన ప్రియుల ఉద్దేశం. తప్పుడు బోధలు ఉన్నారు, తప్పుడు బోధలు ఉండి ఎక్కడ వాళ్ళకి అవకాశం దొరుకుద్దా, ఏమొచ్చినాయని పట్టుకుని వాళ్ళ బోధన సమర్థించుకోవచ్చా అనేసి వాళ్ళు ఎతుకుతూ ఉంటారు. చూద్దాం ప్రియులారు, ఇంకా రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ప్రభువుని లేపాడు, మనల్ని కూడా తన శక్తి వలన లేపుతాడు. అలాగే మరొక వచనంలో ఏముంది? పౌలు కొరింథీకి రాసిన 2వ పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే, మన ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి అంటాడు. యేసుని లేపిన వాడు యేసుతో కూడా మమ్మల్ని కూడా లేపుతాడు అంటాడు. ఎక్కడుందన్నమాట? పౌలు గారు కొరింథీకి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 14-15 వచనాల్లో చెప్తున్నాడు. కాగా విశ్వసించింది కనుక మాటలాడితేనే అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టినని ఎరిగి మేము విశ్వసించితే కనుక మాట్లాడుతున్నాము. యేసుని లేపిన వాడు యేసుతో కూడా మమ్మును కూడా లేపుతాడు. ఇంకా మనం చూస్తే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. క్రీస్తు వచ్చినప్పుడు ఏమవుతారు? యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు, లేపబడతారు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు లేపబడతారు. చూద్దాం, చూడండి, పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 23వ వచనంలో చూస్తే ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికించబడిన ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు అనేసి అక్కడ. అలాగే 22వ వచనం కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22 ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. అలాగే 20వ వచనం 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో ఉండి లేపబడి ఉన్నాడు అనేసి పౌలు చెప్తా ఉన్నాడు. ఆ పత్రిక రాసేటప్పటికి ఏం చెప్తున్నాడు? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో ఉండి లేపబడి ఉన్నాడు. అంటే క్రీస్తే ప్రథమ ఫలము. క్రీస్తు కంటే ఎవరు కూడా మృతుల్లోండి తిరిగి లేచిన వారిలో ఎవరు కూడా లేరు అనేసి పౌలు గారు చెప్తున్నాడు. అయితే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లోండి లేచాడని ఇప్పుడు
చెప్పిన పౌలు నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలని ఎందుకు చెప్తాడు? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం మార్పు చెందుదము, మృతుల అక్షయాలే లేపబడతారు, మనం మార్పు చెందుదము అని చెప్పిన పౌలు నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలి అంటే పరదేశకి వెళ్ళకోకుండా చనిపోయిన వెంటనే నేను పరలోకం వెళ్ళిపోతానని పౌలు చెప్పాడా? పౌలు ఉద్దేశం అదా? 1 కొరింథీ 15 20-21 వచనాలు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతుల్లో ఉండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగిన. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడదురు. నెక్స్ట్ మరొక వచనాన్ని కూడా చూద్దాం. బోర మోగును అప్పుడు మృతుల అక్షయాలుగా లేపబడతారంట. బోర మోగుద్దంట, అప్పుడు మృతుల అక్షయాలుగా లేపబడతారు. ఆ బోర ఏదో దాని గురించి కూడా ఒక లెసన్ ఉంది. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మోగే బోర ఏది అనే దాని గురించి కూడా లెసన్ ఉంది. బోర మోగును కడబోర అంటారు. కడబోర మోగ్గానే అనేసి ఉంది. ఆ కడబోర ఏంటి దాని గురించి కూడా ఒక లెసన్ ఉంది. తర్వాత మనం నేర్చుకుందాం. పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయము 51-52 వచనాలు. ఇదిగో ఒక మర్మమును తెలుపుతున్నాము, మనం అందరము నిర్ధరించము కానీ రెప్పపాటున కడబోర మోగ్గానే మనమందరమును మార్పు పొందుదము. బోర మోగును అప్పుడు మృతులు అక్షయాలుగా లేపడతారు. ఎప్పుడు లేపుతారు? యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు మృతులు అక్షయాలుగా లేపడతారు. ఒకవేళ బతికుంటే మనము మార్పు చెందుతూ ఉంటాడు. ఒకవేళ చనిపోతే ఏ విధము చేతనా నాకు మృతుల నుండి పునరుద్ధానం కావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు మృతులు అక్షయాలుగా లేపబడతారు కాబట్టి అందులో నేను ఉండాలి అనేసి పౌలు చెప్తా ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే ఆయన జీవించిన కాలంలో నేను మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుపోతాను. యేసుక్రీస్తు నా యొద్ద ఉండటానికి నేను ఎప్పుడు నేను నేను ఎప్పుడు తీసుకుపోతానంటే మరల వచ్చినప్పుడు తీసుకుపోతాను అంటున్నాడు. అంటే ఆయన నేను మరలొచ్చి తీసుకుపోతానంటే నేను చనిపోగానే పరలోకం వెళ్ళిపోయి క్రీస్తు కూడా ఉండాలని ఆశ ఉందని పౌలు చెప్తాడంటే పౌలు చెప్తే వచనానికి వ్యతిరేకమైన బోధ ఉంది. యోహాన్ రాసిన యోహాన్ సువార్త 14 అధ్యాయం 1-3 వచనాలు అక్కడ ఏముందంటే మీ హృదయాల్ని కలవరపడనీయకండి, వెరవనీయకండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఏళ్ళ నేను మీతో చెప్పుదును. మీ చూడండి, మీ హృదయంలో కలవరపడనీయకండి, వెరవనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంటున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఏళ్ళ నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగన నేను మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని కొనుపోదును. నేను మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని కొనిపోతాను అని యేసుక్రీస్తు చెప్తుంటే పౌలు గారు దానికి వ్యతిరేకంగా సరిపోగానే పరలోకం ఎక్కిపోతాను అని చెప్తాడా? చెప్పే అవకాశం లేదు. యేసుక్రీస్తు ఆయన జీవించిన కాలం చెప్పింది ఏంటంటే అంత్యదినమున నేను దాన్ని లేపుదును, అంత్యదినాన్న లేపుతాను. యేసుక్రీస్తు వచ్చే దినమే అంత్యదినము. ఆయన ఆకాశ మేఘారుడు వచ్చినప్పుడు భూమి దాని మీద కుత్యాలు కాలిపోతే అంతరిక్షాలు కాలిపోతే మరి ఇవన్నీ ఇట్లు లయమైపోతాయి. అలాంటి పరిస్థితి అనమాట. యేసుక్రీస్తు వచ్చినప్పుడు అదే అంత్యదినమున నేను దాన్ని లేపుతాను అనేసి పౌలు గారు చెప్తున్నాడు. అంత్యదినమున నేను దాన్ని లేపుదును. అంత్యదినాన్ని అంత్యదినాన్న యేసుక్రీస్తు ఈ లోకానికి రావటమే రెండవ రాకడే ఈ లోక అంత్యదినము. యోహాను సువార్త 6వ అధ్యాయము 44-45 వచనాల్లో మనం చూస్తే అందుకు యేసు మీలో మీరు సనుగుకుడి, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు. అంత్యదినమున నేను వాణిని లేపుదును అంటాడు. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును అంటాడు. మరొక వచనం కూడా చూద్దాం. అంత్యదినమున దానిని లేపుటే నన్ను పంపిన తండ్రి చిత్తము. అది మరొక దగ్గర రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 39-40 వచనాల్లో చూస్తే నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటికే పరలోకము నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిని నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటే నన్ను పంపిన వాని చిత్తము అంటాడు. అలాగే మార్త
యేసుక్రీస్తు ఆయనతో అంత్యదిన ముందు పునరుద్ధానం ముందు లేచునని ఎరుగుదును. లాజరు గురించి చెప్తా ఉంది. నువ్వు విశ్వసిస్తే ఇప్పుడైనా లెగుస్తాడంటే, అవును ప్రభువా అంత్యదినాన లెగుస్తాడని నాకు తెలుసు అనేసి ఆమె చెప్తుంది. మార్త ఆయనతో యేసుక్రీస్తు అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అంటాడు. పునరుద్ధానమున లేచును. చూద్దాం ఎక్కడుందన్నమాట. యోహాను సువార్త 11 అధ్యాయం 21, 22 వచనాలు చూద్దాం. 11 అధ్యాయం 21, 22 వచనాలు. మార్త యేసుతో, ప్రభువా నీవు ఎక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, అంటే ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను నీకు అనుగ్రహించినని. అంటే 23, 24 వచనాల్లో యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఉంటుంది 24 వచనంలో, మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానముందు లేచునని ఎరుగుదును. చూడండి, ఇక్కడ మనం చూస్తే మార్తకే అంత జ్ఞానం ఉందా. నీ సహోదరుడు ఇప్పుడు లెగుస్తాడంటే ఆమె ఉంటుంది అంతకుముందు ఇన్న బోధన బట్టి, అవును ప్రభు అంత్యదినమున పునరుద్ధానం ముందు లేచును. మరి పౌలు నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలంటే అంత్యదినమున పునరుద్ధానం ముందు లేచి క్రీస్తు కూడా ఉండాలని పౌలు ఉద్దేశం కాదా? ఒకసారి ఆలోచించేయవలసిన అవసరము మనకుంది. ప్రియులారా, ఆలోచించండి. వీరు ఎందుకు ఇప్పటి వరకు పరదేశంలోనూ ఉన్నారు? వీరు ఇంకనూ వాగ్దాన ఫలము అనుభవించలేదు. పరదేశంలో ఎందుకున్నారంటే వాగ్దాన ఫలము అనుభవించలేదు. ఎక్కడుందన్నమాట? వీళ్ళు ఇంకా పరదేశంలో ఎందుకున్నారంటే వాగ్దాన ఫలము. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 39, 40 వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాడు కనుక వాగ్దాన ఫలము అనుభవించలేదు అంటాడు. మనము లేకుండా వాళ్ళు సంపూర్ణ, మనము వాళ్ళతో కలిస్తేనే వాళ్ళు సంపూర్ణులు అవుతారు. వాళ్ళే వెళ్ళిపోయే అవకాశం లేదు. దేవుని జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని సంకల్పం ఏదైతే ఉందో మన ఏడల ఆ సంకల్పం అంతా ఒకేసారి నెరవేరుద్ది. అందరూ కలిపి ఒకేసారి పరలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇప్పటి వరకు పరదేశంలోనూ ఉన్నారంటే వీరు లెక్క సంపూర్ణం కాలేదు కనుక వారు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమించాలి అనేసి వాళ్ళతో చెప్పటం. పరదేశంలో ఉన్న వాళ్ళు అడిగిన దానికి సమాధానం లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకొంచెం కాలము విశ్రమించవలనని వారితో చెప్పబడింది. లెక్క పూర్తి అవ్వాలి అంటాడు. లెక్క పూర్తి అయితే పూర్తి అయితేనే వాళ్ళు మృతులు యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు. రెండోసారి వచ్చినప్పుడు వీళ్ళు మృతులు అక్షయాలుగా లేపబడతారు. ఎక్కడుంది ఈ మాట? ప్రకటన గ్రంథంలో, ప్రకటన గ్రంథము 6 అధ్యాయము 9, 11 వచనాలు, 9 నుంచి 11. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధించబడిన వారి ఆత్మల్లో బలిపీఠం కింద చూచెత్తినాను. బలిపీఠం అంటే యేసుక్రీస్తు బలి అయిపోయింది ఎక్కడంటే భూమి మీద. అంటే భూమి క్రింద చూచెత్తారు, భూమి లోపల కాదు. పరదేశం భూమి క్రింద, పాతాళ లోకం భూమి మధ్యలో ఉందని చెప్పే బోధ అసత్య బోధ. భూమి కింద చూచెతిని వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకి మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకి ఉందువని బిగ్గరగా కేక వేసిరి. 11వ వచనం. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వల్లనే చంపబడబో వారికి సహదాసులు ఎక్కియు సహోదరులు ఎక్కియు లెక్క పూర్తి వరకు కొంచెం కాలం విశ్రమించమని వారితో చెప్పబడింది. ఇంకా మనం చూస్తే ఎరీపీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించినప్పుడు పౌలు వారికి యేసును గూర్చి మృతుల పునరుద్ధానం గురించి ప్రకటించాడంటే. ఎక్కడ ప్రకటించాడు? అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో 18వ వచనంలో కురియులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో కూడా వాదించరు. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరు. అతడు యేసును గురించి మృతుల పునరుద్ధానాన్ని గురించి ప్రకటించను కనుక కొందరు వీడు అన్ని దేవతలను ప్రకటించున్నారని చెప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి.
అయితే ఇదంతా మనం పరిశీలన చేస్తే మనకి ఏమర్థమవుతుంది ఏమర్థమవుతుంది అంటే ఇప్పటి వరకు మనం పరిశీలించిన ఈ వచనాలన్నింటినీ, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కానీ ఇప్పటికే టైం ఎక్కువైంది. అయితే ఈ వచనాలు అన్నీ కూడా మనకు అర్థమైంది ప్రియులారా. ఇప్పటి వరకు మనం పరిశీలించిన తదుపరి క్రీస్తు రెండవ రాకడకు ముందు చనిపోయిన నీతిమంతులు చనిపోయిన వెంటనే పరలోక ఎక్కిపోరని, క్రీస్తు రెండవ రాకడలో మృతులు పునరుద్ధానము పొంది వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటారని మనకి అర్థమవుతుంది. అవునంటారా కాదంటారా? ఒకసారి ఆలోచించండి. పౌలు ఉద్దేశము నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలి అంటే బైబిలు పరిజ్ఞానము లేనటువంటి వాళ్ళు, బైబిలు తరువుగా చదవనటువంటి వాళ్ళు, ఎవరో చెప్పినటువంటి బోధ వినవాళ్ళు, ఎవరో రాసిన పుస్తకాలు చదివిన వాళ్ళు, అమాయకులు ఎంతోమందిని చెడగొట్టేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలని ఆశ ఉందంటే పౌలు వెడలిపోయి పరలోకి వెళ్ళిపోతా అంటున్నాడు కదా అనేసి మనకి రిఫరెన్స్లు చూపిస్తున్నారు. అయితే పౌలు ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశ ప్రకారం, ఏ ఉద్దేశాన్ని అనుసరించి, ఏ ఉద్దేశాన్ని బట్టి పౌలు ఆ మాట చెప్పాడు? ఏ విధము చేతనైనా నాకేం కావాలి? మృతులలో నుండి పునరుద్ధానం కలగవలనని ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాడిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అంటాడు. మృతుల పునరుద్ధానం పొందిన తర్వాత నేను క్రీస్తు కూడా ఉండాలి అనే ఆలోచన పౌలుకి ఉందగానే నేను చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోయి క్రీస్తు కూడా ఉండాలి అనేది పౌలు ఉద్దేశం కాదు. కాబట్టి గమనించండి, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదాలకి దూరంగా ఉండాలి. ఆ విషయంలో ప్రవీణులు అనుకుని కొంతమంది తమను తామే నాశనం చేసుకున్నారు, పొడుచుకున్నారు అంటాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థపరంగా కానీ నిందించడం కానీ, దూషించడం కానీ, మీది తప్పు మాదే కరెక్ట్ అని చెప్పడానికి మేము మీ ముందుకు రాలా. బైబిల్ ఏముంది, బైబిల్ ఏం చెప్తుంది, అవి మీకు తెలియపరచడానికి మీ ముందుకు వచ్చాం. మీకు అర్థమైతే దాన్ని మీరు అనుసరించండి. అర్థం కాలేదు, ఇది తప్పు అని మేము అనుకుంటున్నాం అంటే మీ ఇష్టం, మీరు నమ్మొద్దు. కాబట్టి కాబట్టి మిమ్మల్ని ఎవరినో కూడా బలవంతం చేయట్లా. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.